వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. మీరు ఇస్తున్న సపోర్ట్ మాత్రం సూపర్ 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 అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మీరు లైక్లు కానీ కామెంట్స్ కానీ మీరు చూసే విధానంలో కానీ చాలా నాకు మాత్రం బూస్టప్గా ఉంది. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ముందు ఓటింగ్లోకి పోదాం. ఈరోజు ఓటింగ్లో మాత్రం అందరూ కళ్యాణ్ వస్తున్నాడు, నెంబర్ 1గా కళ్యాణ్ వచ్చేసాడు. ఎప్పుడు మన టాస్క్ జరిగిన నుంచి వన్డేలో దాటేశాడు మన కళ్యాణం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఓట్ల ప్రకారం చూస్తే ఇప్పుడు నేను మనసులో ఒకటి చెప్పి నా మనసులో ఒకటి చెప్పడము లేదంటే ఇంకోసారి ఉన్నది కాదు. నేను ఓటింగ్ ప్రకారమే చూసి ఇప్పటికి ఈ క్షణానికి ఎంత ఉందో ఆ ఓటింగ్ పర్సంటేజ్లతో సహా చెప్దాం అనుకుంటున్నాను. 1% ఎక్కువలే తక్కువలే. ఇప్పుడు నేను చూసే టయానికి 12:29 మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఇప్పుడున్న టయానికి నేను చెప్తున్నాను. నేను ఒకవేళ 1 అవర్ 2 అవర్లో ఇది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడున్న టయానికి నేను ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అదే చెప్తాను. ముఖ్యంగా మన కళ్యాణ్ దాటేసినాడు అది ఇది అంటున్నారు. అది ఏమన్నా నిన్న ఉండేదేమో. నిన్న నేను మిస్ అయినా, చూడలేదు, నేను చేయలేదు, వీడియో కూడా చేయలేదు. నేనైతే చెప్తున్నానే ఈరోజు టయానికి మాత్రం తనూజాని దాటేసేకి కళ్యాణ్ దరిదాపుల్లో కూడా లేడు. ఇంకా కళ్యాణ్ కన్నా తనూజ రేంజ్ వేరే ఉంది. 1 by 1 చెప్పుకుందాం. కాకపోతే ఈరోజు ఒక అద్భుతం జరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే నిన్న మన భరణి గారు 3rd ప్లేస్ ఉన్నవాడు ఈరోజు తగ్గించారా ఓట్లు. మన సుమన్ ఎలా పుంజుకున్నాడు, వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటారు యుద్ధ ప్రాతిపదికన ఏమన్నా ఓట్లు గుద్దారా, ఒక పాయింట్ తగ్గించేశారు. మన సుమన్ ఇది దాటేసి వచ్చేసాడు అనమాట. ఆయన అజాత శత్రు కాబట్టి వాళ్ళ అభిమానులు ఏం తక్కువ లేదు. ఎందుకంటే మనకు భరణి గారి కన్నా ఆ ప్రకారం పోతే మన సుమన్ గారికి ఎక్కువ ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడదాం. ముందుగా మనం ఓటింగ్లోకి వస్తే తనూజ పుట్టుస్వామి గురించి చెప్తే ఆమె మనమన్నట్టు ఎవరో చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళే చెప్తున్నారు రివ్యూవర్స్ దాటేశారు అని. కాకపోతే ఈ రివ్యూసర్కి ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఏమంటారు హైప్ తేవడానికో లేదంటే తనని ఇంకా ఎక్కించడానికో తగ్గించడానికో అన్నట్టు మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోండి. మాకు ఎవరికి వేసినా ఒకటే, మనకి నోటెల్గా ఉందాం. మనకు తనూజగా ఒకటే, మన కళ్యాణ్ ఒకటే, భరణి ఒకటే, సుమన్ ఒకటే, ఇంక గౌరవ్ కూడా ఒకటే అనుకుందాం. ఓకేనా? ముందుగా మనం తనూజకు వస్తే ఫస్ట్ ఓటింగ్ 29.84 ఉంది. 29.84%. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడున్న ఇది ఇంతకుముందు కొంతమంది అదే ఎక్కువ చెప్పారు, కొంచెం తక్కువ చెప్పినారంటే స్పెక్యులేషన్ అవుతుంది. అలా ఇలా ఇప్పుడు నేను చెప్పడంలోనే ఒక పాయింట్ అటు ఇటు అవుతుంది. 83-84 29.83-84 అంటే ఇక్కడ ఓట్లు అక్కడక్కడ మారే కొద్దీ మారిపోతుంటాయి కదా, అలా అన్నమాట. అంటే ఈ ప్రకారం అయినా కానీ తన దరిదాపులోకి ఎవడు వచ్చాకే లేదు. 29% అన్నా కానీ దగ్గర 30%. అబ్బా 30% కొట్టేవాడు ఎవడున్నాడు? మిగతా వాళ్ళందరూ చూద్దాం. సెకండ్ వచ్చేసి కళ్యాణ పడాలా నువ్వు వెనకాల పడాలని అలాగే ఎలకాలే పడ్డాడు. ఎందుకంటే తనకి నిన్న గేమ్ ఆడినప్పుడు అంత హైప్ వచ్చింది. అందరూ చెప్పడము, అబ్బా సంచాలకులు వాన్ చేసినాడు, భలే చెప్పినాడు, చాలా బాగా చెప్పినాడు. నేను కూడా చెప్పినాను, బాగా చెప్పాడనే చెప్తున్నా, కాదని లేదు. ఎందుకంటే తన నిర్ణయం అది సంచాలకు ఓన్ నిర్ణయం. మిగతా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మన తనుజ అనొచ్చు, మన ఎవరు దివ్య అనొచ్చు, ఇంకా ఎవరైనా అనొచ్చు, మన వాళ్ళతో సంబంధం లేదు. తన ఓన్ డెసిషన్ అతను తీసుకోవడం కరెక్టే, కాదనలేదు. కాకపోతే దానివల్ల నిన్న మొన్న రోజు కొంచెం ఓట్స్ పెరిగినాయి. ఎందుకంటే బాగా ఆడాడు కాబట్టి గుద్దినాడు, తప్పు లేదు. ఈరోజు ఎంత ఉందంటే ఈరోజు నేను చూసే టయానికి 18.9 ఉంది. పైన 29 అంటే 30 అనుకోండి. కళ్యాణ్ వచ్చి 18.9 ఉంది. ఎప్పుడు దాటేసి వెళ్ళాడు అంటే ఎలా వెళ్ళాడు? కళ్యాణ్ ఇంకా మన దరిదాపుల్లో కూడా లేడు ఇప్పటి వరకు. అయితే 30కి 19%కి అంటే 18.9 అంటే 19 దగ్గర అనుకుందాం. ఆమె దరిదాపుల్లో కూడా లేడు. నెక్స్ట్ వచ్చేసి నిన్న మొన్నటిదాకా భరణి గారు ఉన్నారని మనమే పెట్టాం వీడియోలు. ఈరోజు చూస్తే భరణిని దాటేసి మన సుమన్ వచ్చేసాడు. సుమన్ వచ్చేసి భరణి కన్నా దాటేసి అంటే మరి ఏం పెద్ద తేడా లేదు వాళ్ళది ఇటు అవ్వచ్చు. ఎందుకంటే సుమన్ వచ్చేసి 9.4 ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. భరణిది 9.2 ఉంది. ఓ 1-2% అనేది ఇటు అటు కావచ్చు. 3rd 4th ప్లేస్లో వాళ్ళిద్దరు పంచుకుంటున్నారని చెప్పచ్చు.
సుమన్ భరణి కూడా బాగా స్ట్రాంగ్గా పడిందనే చెప్పాలి ఓట్లు. సుమన్కు ఉన్న ఫాలోయింగ్తో పోలిస్తే మన భరణి గారు కొద్దిగా ఎన్నుకుండ్రు, ఇన్నాళ్ళు వెనకబడింది. ఇప్పుడు ఆయన కన్నా బాగా రావడం అనేది సూపర్ అని చెప్పాలి. ఎక్సలెంట్. అసలు 3rd ప్లేస్లోనూ 4th ప్లేస్లోనే ఉన్నాడంటే ఆయన కొంచెం ఇప్పుడు గేమ్ బాగా ఆడినా కానీ 2nd 3rdకి వచ్చేకి ఎంతోసేపు పట్టదు మనకి. ఖచ్చితంగా వస్తాడు, ఎందుకంటే వీళ్ళకి మంచి టఫ్ ఇచ్చే క్యాండిడేట్ అతను కూడా. ఆయన కరెక్ట్గా ఆడాలి. ఇప్పుడు ఈరోజు ఆడే విధానం చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఎపిసోడ్లో ఆయన ఇన్నాళ్ళున్న చింతలు చికాకులు, అలాగే ఒక డిప్రెషన్లో ఉన్న మూడు, ఆరోగ్యం బాగాలేదన్నో ఇది, లేదంటే ఆ సిస్టర్ ఇట్లా, ఈ చెల్లెలు ఇట్లా, ఈ బిడ్డ ఇట్లా, అవన్నీ లేవు, కనిపించట్లేదు. ఎప్పుడైతే మనకు ఆయన నామినేషన్లో మొత్తం అంతా ఓపెన్ అప్ అయిపోయి ఆయన బాగా గట్టిగా వేస్తాడు కదా, అయిపోయినాడు ఆయన. దానివల్ల ఇప్పుడు కూడా ఆయన ముఖం చూస్తే సంతోషంగా అనిపిస్తుంది. మనకు కూడా చాలా హ్యాపీ. అదే కావాల్సింది, మనకు ఆడేవాడే కావాల్సింది. ఓకే, భరణి సుమన్ గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఊరికే మనం అన్నట్టుగానే ఊరికే పక్కన కూర్చొన్నా మేమున్నాము, నువ్వు ఊరికే నవ్వుతుండు, మేము గుద్దుతాంగా అంటారు. ఇంతకుముందు అంటారు కదా అజాత శత్రువు అని. ఎవరు? ధర్మరాజుని అంటారు అజాత శత్రువు అని. అంటే ఎవరికల్లా అయినా న్యాయంగా ఉంటాడు, లేదా మంచిగా ఉంటాడని. ఈయన ఆ కేటగిరీ కాబట్టి ఆయనకు ఓట్లు వేస్తే వేయండి అనే చెప్తాం, ఎందుకంటే మంచి వ్యక్తి ఉండాలి ఇంకా కొద్ది రోజులు. నెక్స్ట్ ఇది కూడా మనకు ఒక ఆశ్చర్యమే. డీమాన్ పవన్ ఏదో దాటుకొని వచ్చేసాడు, 5th లోకి వచ్చేసాడు. మొన్న 7th ఉండేవాడు, మన రీతు కన్నా తక్కువలో ఉన్నాడు. ఈరోజు డీమాన్ పవన్ పైకి వచ్చేసాడు. సంజన గారిని దాటేసుకొని, సంజన గారు కూడా పైన ఉండేది, ఆమెను దాటేసుకొని డీమాన్ పవన్ బాగుంది ఇప్పుడు ఈ రోజుకున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న మన తనుజాతో ఆ గొడవలు, ఏం గొడవ, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినామని ఆ గొడవలో నేను చెప్తాను, ఆ గొడవకి దానికి అసలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఆమె గొడవ పడాలనుకుంటే తనను కూడా అన్నాడు, నిఖిల్ని కూడా అదే మాట అనింది కదా. ఏమంటుంది తను నిఖిల్ మ్యాన్ హ్యాండిలింగ్ చేయొద్దు, ఇలా పట్టుకుంటే మ్యాన్ హ్యాండిలింగ్ చేయొద్దని నిఖిల్ని కూడా అనింది. సేమ్ అదే ప్రాసెస్లో తనను కూడా అనింది. కాకపోతే కొంచెం మనసులో ఉండొచ్చు తనకి, ఎందుకంటే నిన్న గేమ్లో ఎక్కువ నన్నే టార్గెట్ చేశాడు అంటాలో. ఆమె నన్ను గేమ్లో అన్నట్టు కాదు నువ్వు ఇక్కడ అంటుంది. ఆ గేమ్ వల్ల అనింది, కానీ అతనికి బ్యాట్ చేయాలా, నేను అతన్ని ఇంకా ఉమెనైజర్ లాగా లేదంటే ఇంకొకలాగా పోర్ట్రే చేయాలా, అమ్మాయిల్ని ఇది చేస్తున్నాడని ఆ ఉద్దేశం మాత్రం తనుజలో ఏ కోచారా కనిపించదు. ఎవడైనా చెప్పినా కానీ సరిపోక చెప్పడమే కానీ తను అలా చేయాలనుకోలేదు. ఉంటుంది, కోపం ఉంటుంది, ఎందుకంటే నన్ను సరిగ్గా ఆడనే లేదు నువ్వు అనే కోపంతో 2 నిఖిల్ అనుకోకుండా 2 మాట ఆడడానికి కారణం ఉంది. అలా ఉంటుంది తప్ప తనను ఒకనే బ్యాట్ చేయాలా, నేను టార్గెట్గా పోయి అనేది లేదు. తను ఏదో మామూలుగానే, కాకపోతే తను ఈజీగానే తీసుకుంటేదే. వీళ్ళందరూ కలిసి ఇలా చేసి దాన్ని ఎక్కువ చేసినారని మనం చెప్పుకోవాలి. అంత దంచే పవన్ కూడా వెంటనే వచ్చి సారీ కూడా చెప్తుంది ఆ నైటు. దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్తున్నారు, వాళ్ళ మాటని వినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హైట్ రేట్లో ఉన్నారు. వాళ్ళు తనుజ మీద హైట్ రేట్లో ఉంటే అన్నీ అలాగే కనపడతాయి. లేదంటే వాళ్ళు తిడితే మనకు వ్యూస్ వస్తాయని కొంతమంది, పొగిడితే కొంతమంది అనేది ఉంటుంది. 2 వద్దు, కామన్గా ఆడ ఏం జరిగిందో అదే చెప్తాం. ఇప్పుడు ఏం జరగంది మనం పొగిడేకైతుందా, లేదంటే ఊరికి బాగా చేసినా మనం తిట్టాలంటే అవుతుందా? ఏదొద్దు, 2 సమానంగా న్యూట్రల్గా పోదాం. ఓకే, నెక్స్ట్ డీమాన్ పవన్ సూపరు, బాగా వచ్చింది. ఇప్పుడు భరణికి నేను చెప్తే కదా నేను అయిపోయింది. 9.234లో ఇద్దరు స్పెక్యులేషన్ అవుతుంది. డీమాన్ పవన్ వచ్చేసి 6.25 ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత సంజన గల్రాని, ఈమె అంతే 6.2లోనే ఉంది. ఇద్దరు అంటే 1, 2లో ఉన్నారనుకోండి, ఒక 5% అటు ఇటుగా. అతను 6.25, ఇది 6.16. ఎవరు? సంజన గల్రాని. వీళ్ళది కూడా అంతే అటు ఇటుగా ఉంది కొంచెం. వీళ్ళ ముగ్గురిని పర్వాలేదే అని చెప్పాలి. ఇంకా తన తర్వాత ముగ్గురు అంటే ఇంకెవరంటే దివ్య నిఖిత కూడా సేమ్ 6%లోనే ఉంది. ఇది ఎలా అంటే వీళ్ళ ముగ్గురు ఒకటే రేంజ్లో ఉంది. వీళ్ళది అటు ఇటు కావచ్చు. సంజన ప్లస్ డీమాన్ పవన్, దివ్య, ఈ ముగ్గురులో 2 పైకి పోయే అవకాశం ఉంది, తగ్గేకు ఉంది. వీళ్ళ ముగ్గురు సేమ్ ఉన్నారు. 6.2, 6.1, 6 ఉంటారు. 6.2 వచ్చేసి పవన్, 6.1 వచ్చేసి సంజన, దివ్య నిఖిత 6% ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా నిఖిల్ నాయర్ దాటేసినాడే. నిఖిల్ నాయర్ వచ్చేసి రీతుని దాటి పైకి వచ్చేసినాడు. నిఖిల్ నాయర్కి వచ్చేసి 4.87 ఉంది.
రీతు కన్నా పైకి వచ్చేసినాడు. బాటమ్ 2లో ఇప్పుడు ఎవరు ఉన్నారు? రీతు చౌదరి, గౌరవ్ గుప్తా, వీళ్ళిద్దరు తప్ప నిఖిల్ నాయర్ కూడా దాటేసినాడు. ఎలా అది సాధ్యం? పని కొట్టారు. మన రీతు కన్నా బాగా వచ్చిందంటే గ్రేడే కదా. ఓకే, మన అభిమానులు ఎవరైనా ఉండొచ్చు, తప్పలేదు. నిఖిల్ నాయర్ 4.7, 4.87. తర్వాత వచ్చేసి రీతు 4.81, 71, సారీ 4.71, 4.87. ఓకే, కన్ఫ్యూజ్ కాదండి దయచేసి. గౌరవ్ గుప్తా 4.69. ఈరోజు మాత్రం అందరూ కొంచెం అక్కడక్కడక్కడక్కడే ఉంటారబ్బా. బాటమ్ 3లో ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు? నిఖిల్, రీతు, గౌరవ్, వీళ్ళు బాటమ్ 3లో ఉన్నవాళ్ళు. వాళ్ళకన్నా ముగ్గురు మాత్రం సేమ్ అదే పొజిషన్లో ఉండారు. ఎవరు? కింద నుంచి వస్తాను నేను. దివ్య, తర్వాత సంజన, మళ్ళీ డెమాన్, ఈ ముగ్గురు ఒక రేంజ్లో ఉన్నారు. 6% ఆ రేంజ్లో, 1-2 అటు ఇటైనా మారుతా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మీరు, ఇది నేను కన్ఫ్యూజ్ కాదండి. తర్వాత వచ్చేసి భరణి, సుమన్ సేమ్ పొజిషన్లో ఉన్నారు. సుమన్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరుగుతున్నాడు, 9.38, భరణి 9.15. వీళ్ళ దగ్గర ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఇంకా వాళ్ళ పైన టాపర్స్ మాత్రం టాప్లో ఎట్లుండే వాళ్ళు అలాగే ఉన్నారు. మనం ఏమైతే తనుజ పుట్టు సాంగ్ గురించి చెప్పినామో 9.88 అనేది, వాళ్ళు అలాగే ఉన్నారు. కళ్యాణ్ వచ్చేసి 18.9 ఉన్నారు. తనుజ అని ఎవరు కొట్టేవాళ్ళు లేరు. ఎన్నిసార్లు చెప్పినా అదే. కళ్యాణ్ కొడతాడంటున్నారు కానీ ఇంకా అంత రేంజ్ రాలే. ఇది చెప్పలేము. మంచి వీడియోలు, మంచి ఒక ఎపిసోడ్లు పడితే రావచ్చు. ఓటింగ్ ఈ రోజుకి చాలా బాగా నడుస్తుంది అని చెప్పాలి. ఈ ఓటింగ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా, లేదు ఇంకా ముందుకు వచ్చే వాళ్ళు ఎవరున్నారు, కింద పడిపోయే వాళ్ళు ఎవరున్నారు అనేది రేపు చూద్దాం. ఓకే, అంతవరకు మా వీడియో నచ్చినట్టయితే దయచేసి కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, జై హింద్.